నాకైతే ఇప్పుడు జింటూని పిలవడం మంచిదనిపిస్తోంది. జింటూ రావడం లేదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి. చెట్టు ఏదైనా నిప్పులో తప్పకుండా కాలిపోతుంది. ఇప్పుడు చూద్దాం. ఫైర్ సూట్ ఆన్. ఫైర్ సూట్ ఆన్. పదండి తాతగారు, ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఈ ట్రీ హౌస్ ని రిపేర్ చేశారా మీరు? రిపేర్ చేశాను ఇప్పుడే. లెట్స్ గో హోమ్. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఇంత జరిగింది కదా, జింటూ ఎక్కడున్నాడో తెలియడం లేదు. ప్రే రోబోట్ ఉయ్యాల ఊగుతూ దూరంగా ఎక్కడో పడిపోయి ఉంటాడు. బహుశా తన తలకి దెబ్బ తగిలి మొత్తం అంతా కూడా మర్చిపోయి ఉంటాడు. పదండి, ఇప్పుడు వెళ్ళి తనని వెతికి మొత్తం అంతా గుర్తు చేద్దాం. ఇప్పుడు నేను నిన్ను చాలా ప్రశాంతంగా తింటాను. నీ కోరిక ఎప్పటికీ పూర్తి కాదు. వీర్, నువ్వు చాలా ధైర్యవంతుడివి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూర్ వెల్కమ్. వీర్ అందరినీ కాపాడాడు. హిప్పీ. వీర్, నువ్వు మమ్మల్ని ఆ నల్లసాలీడు నుంచి కాపాడుతావని నాకు నమ్మకం వచ్చేసింది. అందుకు ఈ రోజు రాత్రి పార్టీ చేసుకుందాం. సాలేడు ఎప్పుడూ ఇలా వల వేసి వేటాడదు. నిజానికి వలలో ఉండి వేటాడుతుంది. మరి సాలేడు ఎందుకు ఇలా చేస్తుంది? ఇంకా ఏదో విషయం ఉన్నట్టుంది. నువ్వు సరిగ్గా చెప్తున్నావు, కానీ అసలు ఇంకేమై ఉంటుంది? వీర్, జింటూ ఎక్కడ కనిపించడం లేదు. కొంప తీసి తను తిరిగి వెళ్ళిపోయి ఉండడు కదా. జింటూని అస్సలు నమ్మలేము. తను పానీపూరి తినడానికి తిరిగి వెళ్ళి ఉంటాడు. నువ్వేం కంగారు పడకు, వచ్చేస్తాడు. ఇమ్లీ ఆ బ్లాక్ స్పైడర్ వీళ్ళను తినడానికి అలా చేయడం లేదు. వాళ్ళను భయపెట్టడానికి చేస్తుంది. కానీ ఎందుకు? ఆ సేనాపతి కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాడు. పదండి వెళ్ళి చూద్దాం. తను ఇంత మంచి పార్టీని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక్కడేదో ప్రమాదం జరగబోతుందని నా డాంకీ సెన్స్ చెబుతోంది. అందరూ అలర్ట్ గా ఉండండి. నన్ను కాపాడు. ఎలా ఉన్నా వీర్? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. సైనికులారా, ఈ దమ్దమ్ని పట్టుకోండి. నేను ఖచ్చితంగా తిరిగొస్తాను. అలాగే అనుకున్నది సాధిస్తాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. మహారాజా, అతన్ని వెళ్ళనివ్వండి. తను తిరిగి రాకముందే మనమే వాళ్ళ మీద దాడి చేయాలి. నల్ల సాలీడుకి తుమ్మెద నుంచి వచ్చే వెలుతురిని చూస్తే భయం వేస్తుంది.
మనమందరం అతని మీద ఒకేసారి దాడి చేద్దాం. అలాగే మన దాడి ప్రకాశవంతంగా ఉండాలి. దాడి చేయటానికి సిద్ధంగా ఉండండి. నల్లసాలీడు, ఈరోజు మనం వాళ్ళందరినీ అంతం చేయాలి. ఎవ్వరు మిగలకూడదు. ఇప్పటి వరకు నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేదు. ఈ వీర్ని నేను అస్సలు వదలను. వీర్, ఈ రోజు నువ్వా నేనా తేల్చుకుందాం. న్యాయమే ఎప్పుడు గెలుస్తుంది, అలాగే అన్యాయం ఓడిపోతుంది. నువ్వు ఏం చేసినా సరే ఈ రోజు నేను నిన్ను అస్సలు వదలను. వీడిని నేను సరిచేస్తాను. వీర్ వీర్, మనం ఆ నల్లసాలుడిని చంపడానికి ఎప్పుడు వెళ్తాము? వీర్, చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు మమ్మల్ందరినీ కాపాడావు. మహారాజా, ఇప్పుడు మాకు తిరిగి వెళ్ళడానికి అనుమతినివ్వండి. జింటూ, త్వరగా మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళు. ముందు ఆ బ్లాక్ స్పైడర్ ని అంతం చెయ్యాలి కదా. మీరు లోపలికి వెళ్ళండి, లేకపోతే అది మళ్ళీ అటాక్ చేయొచ్చు. అయ్యో, ఇదేమిటి? Wingsuit on! Wingsuit on! అక్కడ చూడండి, ఒక అబ్బాయి మనలాంటి ఒక ఫ్లెమింగోను కొడుతున్నాడు. పదండి, అతను పడిపడదాం. ఏం చేస్తున్నారు మీరు? నన్ను వదలండి. అది ఫ్లెమింగో కాదు, ఒక రోబోట్. మా చెవిలో పూలు పెట్టాలనుకుంటున్నావా? మేం పిచ్చివాళ్ళం కాదు, ఫ్లెమింగోలం. సారీ ఫ్రెండ్, నువ్వు చెప్పింది నిజమే. దాన్ని మేము మాలో ఒకరనుకున్నాం. కొట్టు దాన్ని, మేము నీతో పాటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు వీర్. వీర్, అది కరెంటు మేఘం. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు, లేకపోతే కాలిపోతావు. వీర్, ఏం చేస్తున్నావు? ఆగు, లేకపోతే కాలిపోతావు.
వీర్ శబాష్, నీ ప్రతాపాన్ని చూపించావు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళొచ్చిన టైం వచ్చింది. వీర్, మ్యాడ్ మింగో ఎక్కడుంది? అది ఇంకెప్పుడు రాదు.